హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ప్లీజ్ మేడం మా ఇంట్లో వాళ్ళని ఒప్పించండి మేడం. మీకు ఇంత మాకు చెప్పినా ఇది అర్థం ఏం కావట్లేదా? మాట్లాడుతున్నావు రమ్య? నేను చెప్పా ఇంతకు ముందే, మీరు ఈ విషయం మీద ఎక్కడికి వెళ్ళినా ఎవరు మీకు సపోర్ట్ ఇవ్వరుమా. దిస్ ఈస్ నాట్ ద రైట్ వే, దిస్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ టు ద సొసైటీ. మీరు అర్థం చేసుకుంటారని కూర్చోబెట్టి ఇక్కడ చూడమ్మా. కౌన్సిలింగ్ ఇస్తున్నారు తప్ప కలపాలని కాదు. ప్రతి అమ్మాయికి అబ్బాయికి లైఫ్ లో లవ్ అనేది కామన్, బ్రేకప్స్ అనేవి కామన్. సో ఒక్క లవ్ బ్రేకప్ తోటి మన లైఫ్ స్టైలే చేంజ్ మీరు లైఫ్ స్టైలే చేంజ్ చేసేసుకుంటున్నారు. మీ యొక్క లైఫ్ స్టైల్ సొసైటీ మిమ్మల్ని చూసి నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి. అరేంటి ఇట్లా ముక్కు మీద వేలేసుకునేలా చేయకూడదు కదా మీ యొక్క లైఫ్ ని తీసుకెళ్ళి. మీకు ఏమనిపిస్తుంది? జస్ట్ అంటే మా ఇష్టము అంటే ఆ మైండ్ సెట్ అట్నే ఉంటుంది ఏజ్ కి. మా ఇష్టం, మేము ఏం చేసినా కరెక్టే, మాకు మంచి అనిపించింది మీకు చేస్తాం. బట్ ఓకే, బట్ అది బయటికి కూడా బాగుండాలి. సో చెప్తారు ఇప్పుడు మేడం ఏం చెప్తారో దాన్ని పట్టి నిర్ణయించుకోవాలి అంతే తప్ప నేను ఇట్నే చేస్తాను, నేను ఇట్నే ఉంటాను అంటే అది కరెక్ట్ కాదు కదా. ఆలోచించాలి కదా సొసైటీ గురించి, మీ పేరెంట్స్ గురించి, మీ చుట్టుపక్కల ఎంతమంది ఏమనుకుంటారు. ఇప్పటివరకు బాగానే ఉంటుంది, ఒక 1 year 2 year అయిన తర్వాత అసలు ఏంది, అసలు మనం ఏంది ఇంత చెండాలంగా చేయడం ఏంది అనే ఆలోచన మీకు వస్తుంది. సో అందుకే వర్క్లో బిజీ అవ్వండి. మీకు ఏదైతే ప్యాషన్ ఉందో దాని మీద ఫోకస్ చేయండి. ఏంటి అసలు ఆ చెయ్యి పట్టుకోవడాలు ఏంటి? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎట్లా పట్టుకుంటుందో, నన్ను వదిలేళ్ళకు, నేను ఉండలేను అన్నట్టుగా పట్టుకున్నారు అంతా. ఎందుకు అట్లా? ఒక క్షణం ఇందాక అన్నారు కదా మేడం, వదిలేయండి, ఇద్దరు వేరే అబ్బాయి వస్తే మీరు ఇద్దరు విడిపోతారు, వేరేగా వెళ్ళిపోతారు అని. ఒక క్షణం బాధ అనిపించి హ్యాండ్ పట్టుకున్నాం. అంటే అసలు నా వల్ల అయితే అయితలేదు ఏంది? అదే నిజం. నేను ఇందాక చెప్పానా, ఈ ఏజ్కి అదే కరెక్ట్ అనిపిస్తుంది. నేను ఏదైతే ఆలోచించానో అదే కరెక్ట్. నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము కూడా అదే ఏజ్ నుంచి వచ్చాం కాబట్టి అట్నే అనిపించింది. నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఇలాగే ఉంటాను, మాకు తెలుసు అన్నీ. మాకు తెలియదు ఆ సొసైటీ గురించి, ఎవడో చెప్తే నేను ఎందుకు తెలుసుకోవాలి? అలాగే ఉంటుంది ఇప్పుడు. సరే, ఈ విషయం ఒక్కసారి మీ పేరెంట్స్తో మాట్లాడదాం. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలిసిన తర్వాత మీకు తను కౌన్సిలింగ్ ఇస్తారు. ఓకేనా? ఓకే మేడం. ఒక్కొక్కసారి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడదాము. ఇంకెంత చెప్పినా వినట్లేరు, ఫైనల్ ప్రయత్నం అయితే చేద్దాము. వాళ్ళ పేరెంట్స్కి ఒకసారి మాట్లాడతాం. మీ పేరెంట్స్ కానీ తెలుసా రమ్య అనే ఒక క్యారెక్టర్ తెలుసా? మీ ఇంట్లో తెలుసా సోనియా అనే ఒక క్యారెక్టర్? అంటే మేము ఇద్దరం ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ తెలుసు, అని తెలుసా? తెలుసు, రూమ్మేట్స్ అని తెలుసు. కానీ భయం లేవా మీకు అసలు? ఇంటికి కాల్ చేస్తామంటే అంత సైలెంట్ కూర్చున్నారు, నాకు అర్థం కాదు. లేదా భయం లేదా మీకు? కలిసి ఉండాలని ఉంది. ఏం చెప్తావు మీ పేరెంట్స్? ఇప్పుడు మీ ఫాదర్కి ఫోన్ చేస్తారు, ఏం చెప్తావు, ఏం మాట్లాడుతావు? నాకు రమ్య అంటే ఇష్టం, పెళ్లి చేయండి నాన్న అంటావా? నీకు అర్థమవుతుంది అసలు నువ్వేమని మాట్లాడుతున్నావు? పేరెంట్స్తో నాకు అమ్మాయితో పెళ్లి చేయండి అంటే అది ఎంత చెండాలంగా ఉంటుంది అసలు. సరే మౌనిక గారు, వీళ్ళు ఫిక్స్ అయినట్టున్నారు, ఒకసారి కాల్ చేయండి. ఓకే, నెంబర్ చెప్పండి. టైప్ చేసేసి చెప్పవా? వదలరా కొంతసేపు కూడా? ఇదిగో ఏడుపు వస్తుంది మేడం, వదలాలనిపించట్లేదు. ఏడుపు వస్తుందా? హలో, నమస్కారం అండి. ఒక టీవీ షో నుంచి కాల్ చేస్తున్నామండి. టీవీ షో నుంచి కాల్ చేస్తున్నాను, నా పేరు రీనా. జబర్దస్త్ అలాంటివి వస్తాయి, అలాంటి అమ్మ అలాంటిది అనుకోండి, కానీ ఇక్కడ కాన్సెప్ట్ వేరు. చెప్పండి. నమస్కారం అండి, మీ అమ్మాయి సోనియే కదా? అవునమ్మా. ఓకే, సోనీకి లవ్ ఫెయిల్యూర్ అయిన సంగతి మీకు తెలుసు కదా? అది ఎప్పుడుదో కదమ్మా, ఇప్పుడు అట్లా అక్కడ ఉందమ్మా మా అమ్మ. లవ్ బ్రేకప్ స్టోరీకి సంబంధించిన స్టోరీ అన్నమాట. సో ఈ రోజు సోనీ, రమ్య ఇద్దరు కలిసి మా స్టూడియోకి రావడం జరిగింది. రమ్య ఎవరమ్మా? ఫ్రెండా? ఆ ఫ్రెండ్, మీకు తెలిసే ఉంటది రమ్య. సో ఇద్దరు రావడం జరిగింది, వాళ్ళ స్టోరీస్ విన్నామండి. వాళ్ళకి మా తల్లి చెప్పండి. ఏమన్నా అయిందమ్మా వాళ్ళకి? సో ఏం కాలేదు, టెన్షన్ పడకండి. చెప్పండి అమ్మా, ఏమన్నా అయిందా? కాదండి సందీప్ గారు, నేను షోలో ఉన్నానని చెప్తున్నాను, హాస్పిటల్లో కాదు. మీరు సరిగ్గా వినండి నా మాట. ఓకే, అక్కడేం చేస్తుందమ్మా? చెప్తున్నాను కదా, ఇది లవ్ బ్రేకప్స్ సంబంధించిన ఒక టీవీ షో.
ఈ టీవీ షోకి మీ అమ్మాయి సోనీ రమ్యని తీసుకొని వచ్చింది. ఆ, సో అక్కడి వరకు బానే ఉందండి. సో ఆ, సోనీ స్టోరీ విన్నాము, బ్రేకప్ స్టోరీ విన్నాము, బానే ఉంది. ఆ. ఇప్పుడేం జరుగుతుందంటే నా లైఫ్ లోకి రమ్య ఎప్పుడైతే వచ్చిందో తనని నేను ప్రేమిస్తున్నా అంటుంది. నేను రమ్యని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోను, నాకు రమ్యనే కావాలి అంటుంది. నాకు పిల్లలు వద్దు, ఎవరు వద్దు. రమ్యాన్ని ప్రేమిస్తుందా? రమ్యని ప్రేమిస్తుందంట మీ అమ్మాయి ఇప్పుడు. ఏం ఆడుతున్నారు మా అమ్మ? మీరేమో ఆడుతున్నారా లేకపోతే మా అమ్మాయి ఆడుతుందా? మీ అమ్మాయే మాట్లాడింది, ఒకసారి వినండి. మాట్లాడు. అమ్మా సోని, హలో డాడీ చెప్పండి. సో ఏందమ్మా ఇది? ఎవరు ఆవిడెవరు? నువ్వేడున్నావు అసలు? నేను ఇక్కడ టీవీ షోకి వచ్చాను. గట్టిగా ఆల్రెడీ ఒకప్పుడు ఒక పెంట చేసినావు కదా, ఇంకేంది మళ్ళీ ఇదేంది? రమ్య ఎవరు? అదే డాడీ, అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకుంటుంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి మా రూమ్మేట్ నేను ఒక అండర్స్టాండింగ్ వచ్చాను డాడీ. అండర్స్టాండింగ్ ఏంది? ఏంది ఇప్పుడు అమ్మాయిని ప్రేమిస్తున్నావు నువ్వు? అవును డాడీ. ఏం మాట్లాడతావు? పిచ్చిగాని పట్టిందా ఏంది నీకు? నువ్వు ఇంటికి రా, నువ్వు వచ్చేట్టుగా నువ్వు నీకు నీకు ఎక్కడికి తీసుకెళ్తాను నీకు? హలో, చెప్పు ఎక్కడ డాడీ. ఉన్నావు? నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడ ఉన్నా నేను పంపిస్తాను, బాబాయ్ని పంపిస్తాను. కాదు, ఇప్పుడు వరకు గట్టిగా మాట్లాడావు కదా మాతోని, నా లైఫ్ నా ఫ్యూచర్ అన్నావు కదా, చెప్పు. భయపడుతున్నావే. చెప్పు డాడీ. ఏమైందమ్మా నీకు? ఏమైంది? ఎవరు ఆ అమ్మాయి? ఎవరు? డాడీ మీరు ఒప్పుకోకపోతే చచ్చిపోతా డాడీ. హలో, అరే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏంది? నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు, నేను బాబాయ్ని పంపిస్తాను చెప్పు, నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు. వద్దు డాడీ, ఎవరిని నేను పంపించదు. బతుకుంటుందా నేను బతుకుంటుందానా? హలో, చెప్పు డాడీ. ఏడున్నావు చెప్పు, ఏడున్నావు చెప్పు, ఎక్కడ ఉన్నావు? నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మధ్య ఇంటికి రా నువ్వు. ఎక్కడ ఉన్నావు నువ్వు? ఎవరు ఎవరు అమ్మాయిని ప్రేమించేది ఏంది? అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా? నా రూమ్మేట్ డాడీ, ఒప్పుకో డాడీ ప్లీజ్. ఏంది రూమ్మేట్ అయితే ఏంది? ఎవరా ఎవరు ఆ అమ్మాయి? ఎవరెవరు పక్కిరి? ఇవి పోనీ ఉందా? పక్కన ఉందా? ఉంది డాడీ. ఇవి పోనీ. హలో హలో హలో, ఏమ్మా మీ అమ్మ పాప నీకు సంస్కారం ఏం నేర్పించలేదా అమ్మా? అమ్మాయిని ప్రేమించు, ఆల్తో ఉంటే నేర్పించారు ఏంది? ఏంది ఇది? మీ తల్లిదండ్రులు ఎవరు లేరా ఏంది? ఉన్నారు. హలో, మాట్లాడుందమ్మా, మాట్లాడు. మాట్లాడుతున్నా చెప్పండి. నువ్వు మా అమ్మాయి జోలికి రాకు. మా అమ్మని ఇప్పుడు అర్జెంట్ ఇంటికి పంపించారు, అర్థం లేదా నీకు? అమ్మాయి లేకపోతే నేను ఉండలేను. ఉండలేకపోతే ఇంటికి వెళ్ళిపోమ్మా. నాకు అమ్మాయి కాదండి కావాలి. బాబు, అక్కడ మీరు రమ్య డాడీ. ఒకటే కాదు, సోనీ ఇద్దరు కలిపి చేసుకున్న నాటకమో మరి డాడీ. లవ్ అంట. అమ్మా సోని చెప్పమ్మా. డాడీ ఈ అమ్మాయిని వదిలి నేను రాను డాడీ, నేను తింటూనే ఉంటా. ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడక అర్థమవుతుందా? ఏంది మీ అమ్మ ఏం చేయాలి? సంబంధాలు చూస్తున్నావు, వాళ్ళు ఏం చేయాలి? నాకు తినే కావాలి డాడీ, ఎవరిని చూసినా సరే నేను చచ్చిపోతా డాడీ. నువ్వు అలాంటి పనులు చేస్తే నువ్వు ఊర్లో ఇలా తలెత్తుకునేది, చుట్టాల ముందు ఎలా రా తలెత్తుకునేది? నేను ఊరేసుకుని రావాలి నువ్వు అలాంటివి చేస్తే. పిచ్చి పిచ్చిగా మాట్లాడక అర్థం అవుతుందా? హలో చెప్పు డాడీ. హలో, నువ్వు నా మాటిను, నువ్వు అర్జెంట్ ఇంటికి రా, నేను చెప్తా నీకు, అర్థమవుతుందా? నీకు ఈ రమ్య భూమి ఏమొద్దు, నీకు ఏదో మందు పెట్టినట్టుందే నీకు. వద్దు డాడీ, నాకు రమ్యనే కావాలి. అరే నా మాట ఇన్ని తల్లి తల్లి తల్లి, ఏందే నువ్వు? నాకు రమ్యనే కావాలి డాడీ, రమ్య లేకపోతే నేను చచ్చిపోతా డాడీ. పిచ్చి ఆశ నీకు, నేనే చంపేస్తా. నువ్వు చంపడమే నువ్వు డాడీ, నేనే చచ్చిపోతా అని చెప్తున్నా కదా. అరే సరే, నువ్వు చేస్తే నేను మీ అమ్మని చంపేస్తా, అర్థమవుతుందా? నువ్వు మర్యాదగా నువ్వు ఇంటికి రా, నువ్వు లేకపోతే నీకు ఉంటది నీకు, లేదంటే నేను సాయంత్రానికల్లా నేను మీ అమ్మ నేను ఊరేసుకుని చేస్తాను, అర్థమవుతుందా? దానికి నువ్వే కారణం. ఇంకా చుట్టాలందరూ నిన్నే అడుగుతారు. ఇంకా నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడక ఆ అమ్మాయి నువ్వు చేసి నువ్వు వచ్చేట్టుగా ఇంటికి రా. అమ్మాయిని తీసుకొని వస్తాను డాడీ నేను. ఆ అమ్మాయిని తీసుకుంటే ఆ అమ్మాయిని మనం ఏం చేసుకునేది? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? మైండ్ ఉండదా నీకు? చదువుకున్నావు కదా, మైండ్ ఉండదా నీకు? నాకు అమ్మాయి కావాలనిపిస్తుంది డాడీ. అమ్మాయి కావాల్సి వచ్చింది ఏంది? ఏంది ఫ్రెండ్సే కదా మీరు? ఇంకేం కావాలి? ఉంటది కదా, అప్పుడప్పుడు మాట్లాడతావు కదా. అమ్మాయిని చేసుకునేది ఏంది? అమ్మాయిని ప్రేమించడం ఏంది? ఎక్కడైనా ఉందా? మా ఇంట్లో ఉంటా. ఎప్పుడు నేను తలలో తెచ్చుకోవాలి తిరగనే. నేను పెళ్లి చేసుకుంటా డాడీ రమ్యని. ఏంది అది? రమ్యని పెళ్లి చేసుకుంటా డాడీ. పెళ్లి చేసుకుంటా? పిచ్చిగానే పట్టిందా ఏంది? ఏంది పెళ్లి చేసుకునేది? పిల్లలు ఎలా కట్టావు? పిల్లలేం వద్దు డాడీ, ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నాం డాడీ, ఇద్దరం చేసుకుంటాం. ఏం చేసుకుంటారు తల్లి? నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడక నువ్వు అర్జెంట్ గా నువ్వు ఇంటికి బయలుదేరా, అర్థమవుతుందా? నీకు అసలు అమ్మకి బాగాలేదు, నీకు తెలుసు అమ్మకి హార్ట్ ప్రాబ్లం ఉందని.
నువ్వు ఇలాంటివి చేసినావు అంటే అది చచ్చిపోయింది అనుకో, దాని వెనకాల నేను ఊరేసుకుని వస్తా. నేను చచ్చే ముందు నిన్ను చంపి చచ్చిపోతా, అర్థమవుతుందా? మీరు బాగున్నాను డాడీ, నేను చచ్చిపోతా. నేను రమ్య ఉంటేనే బతుకుంటా, లేదంటే నేను చచ్చిపోతా డాడీ. బాబాయ్ మనకి మొన్న మంచి సంబంధం కూడా తీసుకొచ్చినాడు, అబ్బాయి చాలా చదువుకున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. ఏంది నువ్వు ఈ టైంలో ఇట్టా చేస్తావేంది? నాకు ఏ ఇంజనీర్ వద్దు డాడీ, నాకు రమ్యనే కావాలి. నేను మాటిని తల్లి, నువ్వేదో మత్తులో ఉన్నట్టున్నావు, ఆ అమ్మాయి నీకు ఏదో పెట్టినట్టుంది. నా మాటిని తల్లి, నేను ఇంటికి రా, నేను చెప్తా ఇంటికి రా. నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు, నువ్వు బాబాని పంపిస్తా చెప్పు. వద్దు డాడీ, ఎవరిని పంపించద్దు. లేదు ఆ పిల్ల వాళ్ళ అమ్మ బాబుల అడ్రస్ చెప్పు నాకు. మీరు యాక్సెప్ట్ చేసి పిల్లల్ని కనీసం రోడ్డు మీద వదిలేసారా ఏంది? మీరు యాక్సెప్ట్ చేసి పెళ్లి చేస్తా అంటే చెప్పండి, నేను వస్తా. ఆ అమ్మాయిని తీసుకొని నేను చెయ్యా, నువ్వు ముందు ఇంటికి రా మాట్లాడుకుందాం. నేను రాను డాడీ. తీసుకొస్తానంటే ఎవరిది చెప్పు. వాళ్ళ అమ్మ బాబులు కూడా ఇలాగే ఉన్నారా ఏంది? వాళ్ళ అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడు. వాళ్ళకి ఏంది, ఎక్కడ నేర్చుకున్నావు బుద్ధులు నీకు? ఏమన్నా ఎక్కడ పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఇంటికి రా నువ్వు. నాకు తను కావాలి డాడీ. కాకపోతే